అండ్ అందరూ నమస్తే, నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాల్సి. ప్రెసెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్న. ఢిల్లీ నుంచి అయితే ఆడమే అయితే వెహికల్ చూపిస్తున్నాను. ఏమేమి హోండా WRV VX టాప్ అండ్ వెహికల్ తీసుకురావడం జరిగింది. పెట్రోల్ బండి సార్, కేవలం 34,000 కిలోమీటర్లది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెనక 2 టైర్లు కూడా మీకు కంపెనీ నుంచి వచ్చినటువంటి షోరూమ్ నుంచి వచ్చినటువంటి టైర్లు అలాగే ఉన్నాయి సార్. 2017 WRV VX సన్ రూఫ్ బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయింది. మిగతా గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్. ఎక్కడైతే ఫుల్ పేమెంట్ చేయాలి సార్, ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద NOC అప్లై చేసి బండి కంటైనర్ చేయడం జరిగింది. లేదు మీరు వచ్చి చూసుకుని తీసుకెళ్తారంటే ఇక్కడికి వచ్చి చూసుకుని బండి ఫుల్ పేమెంట్ కట్టేసి మీరు బండి తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే ఇక్కడ ప్రాసెస్ అయితే ఇది సార్. సగం పేమెంట్ ఇక్కడ కట్టి ఫైనాన్స్లో అయితే రావు, అలా అయితే ఉండదు సార్ ప్రాసెస్. మొత్తం ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వైట్ కలర్ బండి సార్, నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బండి అయితే చూసుకోవచ్చు. వైట్ కలర్ బండి సార్, కేవలం 34,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు. చూసుకోవచ్చు. వైట్ కలర్ వెహికల్, సన్ రూఫ్ బండి, డైమండ్ కట్ వీల్స్ వస్తాయి సార్ ఈ బండికి అయితే. కేవలం 34,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా మీకు మీరు తీసుకున్న రోజు నుంచి 1 ఇయర్ వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా చేసి ఇస్తారు. ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయి ఉంది. మీరు అది చేసుకుని చేపిచ్చిస్తారు సార్. బండి కూడా టైర్ చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక 80-90% టైర్ పర్సెంటేజ్ ఉంది. LIVలు అక్కడ డ్యామేజ్ అనేది లేదు. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. ఇందులో మైనస్ వచ్చేసి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది అంతే. బ్యాక్ సైడ్ టైర్ ఇది కంపెనీ నుంచి వచ్చినటువంటి టైరే సార్, ఇది రీప్లేస్ చేయలేదు. ఇయర్ కోడ్ కూడా ఉంటుంది దీని మీద. 2017 చూసుకోవచ్చు. 17 VX సార్, ఇది IVTEC ఇంజన్, పెట్రోల్ ఇంజన్ చూసుకోవచ్చు. కేవలం 34,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. తక్కువ తిరిగిందని చెప్పి పెట్రోల్ బండి అయినా సరే పెడుతున్నాను. చూసుకోవచ్చు. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్లో. డిఫాగర్ ఉంటుంది. వైపర్ వాటర్ కూడా ఉంటుంది సార్. ఇదైతే వాషర్ కూడా చూసుకోవచ్చు. వాటర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ ఉంది. స్టెప్నీ చూసుకోవచ్చు. ఒక 90%, ఒక 90% ఉంది సార్. 80-90% స్టెప్నీ టైర్ ఉండడం జరిగింది. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఒకటి 2 సార్లు యూజ్ చేసినట్టున్నారు స్టెప్నీ అయితే. చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు సార్. LIVs ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ సైడ్ టైర్ ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్, 2017లోది. బ్రాకెట్స్ కానీ పిల్లర్స్ కానీ పంచింగ్ పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు. ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ లేదు. మీకు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు సార్ బండికి. సీట్ కవర్లు 100కి 80-90% సీట్ కవర్లు ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80-90% ఫ్రంట్ సైడ్ సీట్ కవర్స్ ఉండడం జరిగింది సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది డాష్ బోర్డ్లో. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ పెట్టించుకున్నారా చూసుకోవచ్చు. 5 గేర్స్ మాన్యువల్ గేర్స్ ఉంటాయి. సన్ రూఫ్ వస్తుంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. ఈ 2 టైర్లు కొత్త వేశారు ఫ్రంట్వి. 80-90% టైర్ పర్సెంటేజ్ ఉంది. LIVలు అక్కడ డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ తీసుకొచ్చి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది అంతే. దాన్ని ఒరిజినల్ గ్లాస్ ఉంది. హెడ్ ల్యాంప్స్ ఒక 80-90% హెడ్ ల్యాంప్స్ ఉండడం జరిగింది. బాగుంది. చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. వాయిస్ కమాండింగ్ వస్తుంది. కేవలం 34,959 కిలోమీటర్లు ఉంది. జెన్యూన్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ లేదు. తక్కువ తిరిగిందనే పెడుతున్నాను సార్. మెయిన్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో ఉంది సార్. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC వర్కింగ్లో ఉన్నాయి. టచ్ ప్యానల్ వస్తుంది. ఇదంతా టచ్ మెయిన్, బటన్స్ ఏమన్నా. జెన్యూన్ ఉంది బండి అయితే. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. ఆటో ఫోల్డ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి.
ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను, మీరు సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా ఓపెనింగ్ క్లోజింగ్ లేదు, ఎటువంటి నాయిస్ అనేది లేదు. పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇంజన్ చూపిస్తాను సార్, ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బయట యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, ఏబిఎస్ వస్తుంది. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు. ఈ యాప్రాన్స్ ఇలాగే ఉంటాయి సార్, షోరూమ్ నుంచి వచ్చినటువంటి పేస్టింగ్ ఇలాగే ఉంటుంది అనమాట. హోండా బండ్లకి ఏదైనా చూసుకోవచ్చు. వానెట్ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్, చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. చాలు కన్నా ఇవ్వరు, సింగిల్ సెల్ఫ్ బండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు, ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు. చూసుకోవచ్చు. కంపెనీ మార్కింగ్స్తో ఉండటం జరిగింది సార్. ఇంజన్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు బండిలో, పర్ఫెక్ట్ ఉంది. ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటే రీప్లేస్ అయింది సార్, మిగతా అంతా ఒరిజినల్ గ్లాస్లో ఉన్నాయి, ఒరిజినల్ డోర్లో ఉన్నాయి. చూసుకోవచ్చు. ఓవరాల్ లుక్ చూసుకోండి. హోండా WRV VX సన్ రూఫ్ బండి, 2017 సింగిల్ ఓనర్, 34,000 కిలోమీటర్లు తిరిగింది. దీని ధర వచ్చేసి కేవలం 5,90,000. 5,90,000 అడుగుతున్నారు సార్. ఇందులో కూడా ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకు అది బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్కి కాల్ చేయండి, ఫైనల్ రేట్ ఏంటనేది చెప్తాను. ఓవరాల్ లుక్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి, చూసుకోవచ్చు. ఓకే సార్, మన వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్.